ఈ రావి నారాయణ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశంలో జరిగినటువంటి మొట్టమొదటి ఎలక్షన్స్ లో నెహ్రూ కంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించి పార్లమెంట్ లో అడుగు పెట్టడం అనేటువంటి జరిగింది. ఇది మామూలు విషయం కాదు. అందుకనే పార్లమెంట్ మొదటి సమావేశంలో రావి నారాయణ రెడ్డి మొదటగా పార్లమెంట్ లో ఎంటర్ కావడం అనేటువంటి జరిగింది. నెహ్రూ గారు స్వయంగా ఆయనకు ఆ గౌరవం ఇచ్చారు. అంటే ప్రజల్లో ఎంత పలుకుబడి ఉంటే నెహ్రూ కంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుంది ఆలోచించే. ఇక్కడ పద్దం ఎల్లారెడ్డి పివి నరసింహారావు మీద గెలిచారు. ఆరుట్ల కమలమ్మ, మల్లు స్వరాజ్యం, ఉత్తలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, అనభేరి ప్రభాకర్ రావు, టేక్ బందగి, కాకలి అల్లమ్మ, దొడ్డి కొమరయ్య, వీళ్ళందరూ కలిసి పోరాటం చేసినటువంటి మహోత్తమైనటువంటి చరిత్ర. వీళ్ళందరికీ ఫుడ్ ఫర్ థాట్ అనేటువంటిది కమ్యూనిస్ట్ నాయకులు ఇచ్చారు. ఈ ఉద్యమానికి పూర్తి క్రెడిట్ తీసుకోవాల్సింది కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప ఒక పార్టీలు ఏదీ కావు. అంతేనా? అంతేకాకుండా ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. భారత ప్రభుత్వము భూముల పంపకం అనేటువంటిది చేపడుతుంది. ఈ భూముల పంపకానికి ఆద్యం మన తెలంగాణలో జరిగింది. తెలంగాణలో దాదాపు 4,000 గ్రామాలలో 10 లక్షల ఎకరాలను పేదవాళ్లకు పంచిపెట్టడం అనేటువంటిది జరిగింది. భూస్వాముల వద్ద గుంజుకొని పేదవాళ్లకు, భూమి లేని వాళ్లకు దున్నే వాడితే భూమి అనేటువంటిది మొట్టమొదట నినాదం మన దగ్గర ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర కమ్యూనిస్టులు తప్ప దీన్ని నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీతో గాని బీజేపీ పార్టీతో గాని ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్వహించినటువంటి పాత్ర ఏంటి? 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం నవాబు మన భారతదేశాన్ని పాకిస్తాన్ లో కలిపే ప్రయత్నం అనేటువంటిది చేస్తుంది. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులు దాన్ని వ్యతిరేకించారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి నిజాం రాజును ఒప్పించే ప్రయత్నం మొదట జరిగింది. కానీ నిజాం రాజు ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ఆపరేషన్ పోలో అంటే అదొక క్రీడ, గేమ్ నేమ్. మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13, 1948 మొదలైనటువంటి పోలీస్ చర్య సెప్టెంబర్ 17 తోటి ముగిసింది. నిజాం నిరాకుట పాలన అనే అంతమైపోయింది. మేజర్ గా జరిగింది అంటే ఇక్కడ పోరాటం చేసింది రైతులు. ఈ పోరాటానికి వాళ్ళ కండకట్టాలు కమ్యూనిస్టులు. దీనికి ఒక తుది రూపు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహాయంతో. ఇప్పుడు బీజేపీ వాళ్ళది ఏం లేదా? ఇక బీజేపీ వాళ్ళది ఏం లేదా అంటే బీజేపీ వాళ్ళది కూడా ఉంది. నిజాలు మాట్లాడుకుందాం. ప్రత్యక్షంగా బీజేపీ పాత్ర అనేటువంటిది ఎక్కడా లేదు. ఇది కథ. ప్రత్యక్షంగా బీజేపీ పాత్ర అనేటువంటిది ఎక్కడా లేకపోయినప్పటికీ మనము ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి
ఈ సెప్టెంబర్ 17 రోజు ఆ, మనం జెండా ఎగరవేయాలి. ఆ, ఆ యొక్క పవిత్రతను, గుర్తింపును, ఉమ్, ప్రాధాన్యతను ఇక్కడ ప్రజలకు తెలియజెప్పాలి అని చెప్పేసి ఉమ్, బీజేపీ ఏర్పడ్డప్పటి నుంచి ఉమ్, వాళ్ళు పోరాటం అనేటువంటిది చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉమ్, చరిత్ర పుస్తకాల్లో కూడా ఇది ఇన్వాల్వ్ చేయలేదు సార్. అది ఎంత దారుణం చెప్పండి. అవు వాస్తవంగా ఇది తెలవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ నేను ఇప్పుడు ఎక్కడ పోయి అడిగినా ఏ లీడర్ను మందలిచ్చినా ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు. అంటే ఒక ఆయన ఇది విమోచన దినం అని ఒక ఆయన అంటుండు, విలీనం అని ఒక ఆయన అంటుండు, సమైక్యత ఒక ఆయన అంటుండు. అంటే ఏంది ఇది అసలు జనాలు అసలు ఏ దినం అనుకోవాలి దీన్ని అనేది నాకు కూడా. అందుకనే ఇవాళ మీ ద్వారా ఇవాళ తెలంగాణ జనాలకు కొంతమంది తెలియని వాళ్ళకు తెలిసి రావాలని ఇవాళ మిమ్మల్ని మా నిన్ను ప్రేక్షకుల కోసం పిలిపించిన. చెప్పు. అయితే ఇక సెప్టెంబర్ 17 మొత్తం మన తెలంగాణ 16 జిల్లాలు. అయితే ఈ 16 జిల్లాల్లో మహారాష్ట్రలో 5 జిల్లాలు కలిసి, కర్ణాటకలో 3 జిల్లాలు కలిసినాయి. ఎందుకు కలిసినాయి అంటే అవి ఎక్కడైతే మరాఠా మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయో అది మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటకలో కలవడం అనేటువంటి జరిగింది. అయితే అక్కడ కర్ణాటక ప్రభుత్వం కానీ మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ సెప్టెంబర్ 17 వాళ్ళు విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ మనకు జరిగినటువంటి అన్యాయం ఏమంటే మనం తెలుగు మాట్లాడడమే మనం చేసుకున్నటువంటి పొరపాటు. మనల్ని పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే వచ్చి తెలుగు ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయ్యారో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణ అనేటువంటి పదము కూడా రాకుండా వాళ్ళు ఎన్నో కుట్రలు పన్ని అసలు ఈ రోజు యొక్క ప్రాధాన్యత లేకుండా చెప్పారు. సమకాలీనంగా మనం చూసుకుంటే 1948లోనే మన రాష్ట్రం అనేటువంటిది ఏర్పడ్డది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 సెప్టెంబర్ 17 మతం అనేటువంటిది ఏర్పడ్డది. కానీ ఆంధ్ర వాళ్ళకు ఒక రాష్ట్రం లేదు. 1953లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసేంత వరకు కూడా మనకు ఒక రాష్ట్రం లేదు. అప్పటి వరకే మనం ఒక రాష్ట్రంలో ఉన్నాం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పడిందో అక్కడ తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మన వనరులను, మన ఉద్యోగాలను, నీళ్లు, నిధులు దోచుకోవడం అనేటువంటిది ప్రారంభోత్సవం జరిగింది. అందుకని మలిదశ తెలంగాణ పోరాటం అనేటువంటిది మళ్ళీ జరిగింది. అదే 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 మొత్తానికి ఇవాళ మా నేను ప్రేక్షకులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఇవాళ సెప్టెంబర్ 17 చరిత్ర ఏందో ఇవాళ పూసగుచ్చినట్టుగా మరి తోసిపోకుండా చెప్పినందుకు మరి మీకు ప్రత్యేకంగా క్షణార్థులు చెప్తున్నా ప్రవీణ్ కుమార్ సారు. థ్యాంక్ యూ.